నా దగ్గర ఆస్తి లేదే. తిరిగి ఆమె డబ్బులు నాకు ఎలక్షన్లో ఖర్చు పెట్టింది 2 కోట్లు. ఎలక్షన్ కమిషన్ ప్రకారం నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను, రికార్డ్స్లో అది ఉంది. 23 లక్షలు. ఎన్నికల నిబంధనలు వేరు, ఎన్నికల నిర్వహణ వేరు, ఎన్నికల ఖర్చులు వేరు. ఇవన్నీ జరగబెరిగిన సత్యం ఈసీకి తెలుసు, ఈ దేశంలో అందరికీ తెలుసు. లెక్కలు చెప్పు. రాజకీయ నాదే పతనం అయిపోయింది, దారుణంగా ఓడిపోయాను. ఎక్కడా కూడా ఈవెన్ టెక్కల మండలం కూడా మెజారిటీ కోల్పోయాను. నాకే రాజకీయ గ్రౌండ్ లేదు. ఇప్పుడు జగనన్న నా దేవుడు, నా సర్వస్వం నాకు ఇచ్చిన ఎమ్మెల్సీ తప్ప. ఈ ఎమ్మెల్సీ అయినా అపోజిషన్లో ఉన్నాను కాబట్టి దేనికి పనికొస్తుంది? వాళ్ళు ప్రశ్నించడానికి పనికొస్తుంది. ఇదిగో హౌస్లో ప్రశ్నిస్తాను. ఇప్పుడు ప్రశ్నించి 2 దెబ్బలు కాస్తాను, నాకు లోపల వేస్తారు, మళ్ళీ జైల్లో పెడతారు. ఏ రోజు 3 గంటలకు ఎత్తేస్తారు. నాకు తెలుసు ఇవన్నీ ఏం చేస్తారో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు అవన్నీ భరించడానికి ఉండడానికి గుండె ధైర్యం ఉండాలి. దీన్ని బ్లాక్ మెయిల్ అనరు, గుండె ధైర్యం అంటారు. నాతో ఇప్పుడు ఒక మనిషి మాట్లాడాలంటే వాడికి ధైర్యం ఉండాలి. ఒక కార్యకర్త నా దగ్గరికి రావాలంటే ధైర్యం ఉండాలి. నేను దువ్వాడ శ్రీని మనిషిని అని చెప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. అలాంటిది బ్లాక్ మెయిల్ చేయడానికి ఏముంది నా దగ్గర అన్నట్టు. ఈ దేశంలో, ఈ సువిశాల భారతదేశంలో, ఈ డెమోక్రటిక్ స్టేట్లో నువ్వు ఇక్కడ ఉండకూడదు అనే అధికారం ఏ మానవుడికి లేదు. ఇట్స్ మై రైట్ టు స్టే ఎనీవేర్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. విడాకులు ఇచ్చి ఇవాళ అయిపోతుంది కదా, డివోర్స్ ఇచ్చేస్తుంది. నాకెప్పుడు తప్పు ఆయన ఎప్పుడు నాతో మాట్లాడలేదు. ఒక స్నేహితుడిగా తెలుసు, కానీ ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ పడలేదు, నాకు తెలియదు. మరి ఇవన్నీ ఒక ఆడపిల్ల మీద ఇన్ని అభియోగాలు వస్తే ఆ భర్త ఊరుకుంటాడా? కన్నవారు ఊరుకుంటారా? అత్తవారు ఊరుకుంటారా? సభ్య సమాజం. ఆ టైంలో ఉరేసుకుని చనిపోవాలనుకునే ఆడబిడ్డకి నేను అండగా ఉంటానని మాట ఇచ్చానని మళ్ళీ చెప్తున్నాను. ఏంటివి? తిరిగాం కదండి, తిరిగామని చెప్తున్నాను కదా. 2 ఏళ్ళ నుంచి కూడా తిరుగుతున్నాను. దేవాలయాలకు వెళ్ళాను, క్యాంపులకు వెళ్తున్నాము. నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటాను ఇద్దరు. ఇది అబద్ధం కాదు, నిజమండి. మా నాన్నగారితో మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఈ ఆస్తి కూడా మాకు వద్దు, కానీ నాన్నగారు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం, లోపలికి ఎంటర్ చేయమండి. లేదు, చేయండి. డోర్లు ఎరగొట్టారు కాబట్టి, ముందు రోజు కారాలు పట్టుకొని గుణపాలతో వచ్చారు కాబట్టి నా ఎలా అవుతుంది? దువ్వాడ శ్రీనివాస్ స్వార్జితం ఎలా అవుతుంది? పాప అంటే అర్థం ఏంటో చెప్పాను ఎంతసేపు. కూతురు అంటే ఎలా ఉంటారో చెప్పాను, మళ్ళీ ఎంత చెప్తాను అంతే. ఒకసారి చెప్తాను. ఎస్, నిజం. ఒకటే అడుగుతా. నేను ఒక గౌరవ సభ్యుడిని, కౌన్సిల్లో మెంబర్ని. నా చైర్మన్ మోషన్ రాజు గారికి కంప్లైంట్, స్పీకర్ గారికి కంప్లైంట్, అలాగే గవర్నర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇది జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఇంచుమించు 12-13 గంటలు అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు సిఐ గారికి ఫోన్లు వస్తున్నాయి? వాళ్ళు అక్కడే ఉండని నేను ఎందుకు ఫోన్ వచ్చింది? దమ్ముంటే ఈవిడికున్న బలం ఏంటి? వైసీపీ కదా, జగన్ పార్టీ కదా. నాకు ఏసీఎల్ లోపల వాళ్ళకి